పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. అయితే ఈ యంత్రాలు ఉన్నాయా, మంత్రాలు ఉన్నాయా, రుద్రాక్షలు ఉన్నాయా, ఈ పాదరస లింగం ఇంత కష్టపడి చేస్తారు, అది పెట్టుకుంటే మంచిగా అవుతుందా, అది ఎట్లా తయారు చేయాలి ఎవడు చెప్పాడు, సీక్రెట్ ఏమన్నా అంటే సీక్రెట్ అది చెప్పకూడదు ఉంటారు. నేనేం చేసిన దాన్ని పాదరసలింగాన్ని మొత్తం దాన్ని అన్వేషణ చేసి ఈజీ మెథడ్లో తయారయ్యేటట్టు చేసిన, అది మీకు చెప్తా నేను. అయితే ఇప్పుడు ఈ శాస్త్రం లోపల ఏంటంటే వాస్తుందా, వాస్తు కూడా నేను చాలా చూసిన. ఒక్కొక్కరింటికి మెట్లు ఈశాన్యం నుంచి మీదికి పోతే వాళ్ళ గతి ఏమవుతున్నది చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు వాస్తు లోపల. అయితే దానికి ఏం లేదు, సింపుల్గా వాళ్ళకు ఫేసింగ్ తక్కువ ఉంటుంది. ఫేసింగ్ వచ్చేసి 10 ఉంటుంది, ఒక మడిగ మందం మెట్లు మీదికి పోయేటట్టు వేసుకోవాలి. అనికి అక్కడ వెనక సైడ్ జాగలేదు, నా ముందు సైడ్ లేదు, పక్కలకి వేసుకుంటుంది, పక్కకు రోడ్డు ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి వేయడానికి వీల్లేదు. అయితే కంపల్సరీ ఇటు నుంచి ఇటు ఎక్కాలి, అటు నుంచి అటు ఎక్కేటట్టు ఛాన్స్ లేదు. అయితే దాన్ని ఏం చేస్తారు, ఈశాన్యం నుంచి అటు ఆగ్నేయానికి ఎక్కేటట్టు చేసుకుంటే ఏమైతే ఈశాన్యంలో వేటు పడి ఆ ఇంటి లాదులు ఆగమాగం ఉంటారు. దాని గురించి ఏం చేయాలంటే అక్కడ ఒక కుర్మా యంత్రము ఆ మెట్టు కింద ఫస్ట్ మెట్టు కింద డబ్బా కింద పెట్టేసి దాంట్లో గోమ చక్రాలు, ఇంత పచ్చలు, ఇంత పసుపు కొమ్ములు ఇవన్నీ వేసేసి ఆ కుర్మా యంత్రం డబ్బా మెట్టు కింద పెట్టేసేసి సరిపోతుంది. అయితే ఈ విధంగా నేను ఎన్నో అన్వేషణ చేసిన, వాస్తులు కానీ ఇలా కానీ. ఈ పాదరస లింగం కూడా నాకు కావాలనేది చాలా ఉండే, పూజలు పెట్టాలి, 10 మందిని అడిగి ఓ రసం గట్టియాలంటే మామూలు దాన్ని వినలేక చేయాలంటే ఎట్లయితుంది, ఎన్నో చెట్లు కలపాలి దాంట్లో. అది అప్పుడే ఎనపూసలేక అయితే దాన్ని గోలుగా చేసేసి ఈ విధంగా గోలుగా చేసి దాన్ని మేము పూజలు పెట్టుకుంటే బెస్ట్. అది నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు, నీతోటి అవుతుంది అంటే మరి నేను చేసిందే, ఇది నేను తయారు చేసింది ఏం లేదు. దీన్ని ఏమి ఈజీగా మెథడ్ ఏమైందంటే దీంట్లో ఈ పాదరస లింగాన్ని తయారు చేయాలంటే ఈ పాదరస లింగానికి ఎందుకు అంత వాల్యూ పెట్టి దానికి అంత పవర్ ఎందుకు పెట్టిండు అనే దాని గురించి ఆలోచన చేసిండు నేను. ఈ పాదరసం అనేది ఒక మెటల్, ఇది ఇనుములాగానే, కానీ ఏ మెటల్కు దానికి వాల్యూ లేదు. దీనికి ఎందుకు ఉందంటే దీంట్లో ప్రాణం ఉన్న మెటల్, ఇది ఇట్లా నీళ్ళ లెక్కనే కదులుతుంది పాదరసం, మీరు చూడండి. అయితే ఈ పాదరసం అంటే శివుడి యొక్క వీర్యం. ఒకసారి శివపార్వతులు తాండవ చేస్తుంటే ఆయన వీర్యం స్ఖలించి అది కింద పడంగానే అప్పుడు వాయుదేవుడు ఏం చేస్తాడు, ఇది భూమి మండలం లోపల ప్రళయం ఏర్పడుతుందని దాన్ని తీసుకుపోయి ఒక కపోతం అనే పావురం, అది ఒక పక్షి లోపల వేస్తారు, పెద్ద పక్షి, అది దాని నోట్లో వాడేస్తారు. అది తట్టుకోలేక కక్కుతుంది. అది కక్కినప్పుడు సముద్రంలో కక్కుతుంది. అది సముద్రం కూడా తట్టుకోలేక దాన్ని బయటకు కొట్టేస్తాడు. బయటకు వచ్చేసినప్పుడు ఏమవుతుంది, భూమి లోపల అక్కడక్కడ భూమి లోపల ఐక్యమైపోతుంది. అయితే అవి కొన్ని చుక్కలు మాత్రం ఏమవుతుంది, ఒక 6 గడ్డిపూసల మీద ఆ చుక్కలు ఇట్లా పడిపోయి నిలబడతాయి. ఆ చుక్కలు వేస్ట్ కావద్దు కదా, మరి శివుడివి కదా.
అవి 6 ముఖాలతోటి నా సుబ్రహ్మణ్య స్వామి తయారైపోతాడు, ఓ బాలుడు తయారవుతాడు. మళ్ళీ వాళ్ళను ఎట్లా పోషించాలి, మరి తల్లి లేదు ఏం లేదు, పాలిచ్చేటోడు ఎవరు లేడు. అప్పుడు అష్టవసువులు అనే దేవతలు వచ్చి 8 మంది వచ్చి ఆయనకు పాలిచ్చి పెంచి ఆయనను పెద్ద చేసి శివుడికి అప్పచెప్పేసిస్తారు. ఎవరిని? ఈ సుబ్రహ్మణ్య స్వామిని. అట్లా ఆయన ఇంద్రియం అనేది కూడా వేస్ట్ కాదనమాట. ప్రతి వస్తువు అనేది వేస్ట్ కాదు, ప్రతి శరీరంలో వచ్చే చెమట కూడా వేస్ట్ కాదు. అయితే ఆయన సుబ్రహ్మణ్య స్వామి తయారైండు. మిగతాది ఏదైతుందో అక్కడక్కడ భూమి లోపల ఉన్నది, దాని బావులు దొవితే ఆ బావి లోపల ఉంటుంది అనమాట పాదరసం. ఈ నీళ్ళు పడ్డట్టే పెట్రోల్ పడ్డట్టే పడుతుంది అందులో బావిలో. అయితే అది ఎక్కువ ఇది ఉంది కదా మన నేపాల్ దేశం సైడు ఎక్కువ ఉంటుంది ఇది. అయితే అక్కడ బావులు దొవి ఏం చేస్తారు, అది ఒక మంచి యువతి పెద్ద మనిషి అవుతారు కదా, ఏది మెన్సెస్ అయిపోతారు కదా, పెద్ద మనిషి కొత్తగా రజస్సులు వాళ్ళు అవుతారు కదా, వాళ్ళకి తెల్లటి వస్త్రాలు వేస్తారు, పన్నీరు, సెంటు, ఒట్టివేర్లు, తుంగమోస్తలు, ఇవన్నీ సుగంధ పరివాళ్ళతోటి ఒక ద్రవ్యం తయారు చేస్తారు. ఒక నీళ్ళు బాగా మంచి పన్నీరు ఇట్టేసి దాంట్లో స్నానం చేపిస్తారు ఆ కన్యకు. చేపించి ఆమెను ఏం చేస్తారు, మంచిగా సెంటు, మల్లెపూలు ఇవన్నీ పెట్టేసేసి ఆమెను చిన్నగా ఒక గుర్రం మీద స్వారీ చేసేటోడు, మహా బలవంతుడు, మంచి స్వారీ పరుడు ఉండాలి, రేసింగ్ చేసేటోడు. వాడిని ముందు కూర్చుండబెడతారు, తెల్లటి గుర్రం మీద అమ్మాయిని కూర్చుండబెట్టేసి ఆ యువతని ఆ బావి దగ్గరికి పంపిస్తారు. ఆడికి పోయిన తర్వాత ఏం చేయాలి, ఆ అమ్మాయి అందులోకి చూడాలి, చూసి ఇట్లా వంగాలి, వంగి ఓం అనే శబ్దం పలకాలి ఆమె. అయితే పలకంగానే ఆ ఓం శబ్దానికి ఏదైతుందో ఆ లోపల ఉన్న మెరిక్యూరీ ఉంది కదా పాదరసం, అది ఇంద్రియం, శివుడి ఇంద్రియం. శివుడి ఇంద్రియం ఏమైంది, ఆడవాళ్ళను అట్రాక్ట్ చేస్తుంది. అది యువతి కదా అమ్మాయి. ఆ యువతి ఎట్లా చందనం గిందనం పెట్టుకొని వచ్చింది కదా, దాన్ని చూడంగానే అది వెంబడే పైకి వచ్చేస్తుంది. పైకి రాగానే వీడు స్వారీ చేసేటోడు ఎవడో వెనకకు రైడింగ్ చేస్తాడు, దాన్ని మలపొడిగా వెనకకి కొట్టుకుంటూ వెనకకి వెళ్ళిపోతాడు. కొట్టినప్పుడు ఏమవుతుంది, అది ఈ కుక్కలు గిట్ట ఎంబడి అది వస్తుంది, ఎంబడి వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే అంతకుముందే కొన్ని గట్లు కొట్టి పెడతారు, గుంటలు, అక్కడక్కడ గుంటలు కొట్టి పెడతారు. అయితే దానికి ఒక అద్దు ఉంటుంది అనమాట. ఆ పాదరసం ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చేసి రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇక దొరుకుతలేదు ఈ అమ్మాయి అని, ఆ అమ్మాయిని గుంజుకపోవడానికి ట్రై చేస్తుంది అనమాట, లోపలికి అట్రాక్షన్ అవుతుంది. అయితే అది రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు అక్కడక్కడ గట్లు కొట్టింది కదా గుంటలు, అల్లాలో నిలబడిపోతుంది. అది కలెక్ట్ చేసి దాన్ని ఒక మన స్టీల్ దాంట్లో కానీ, పాత్రలు ఇత్తడి దాంట్లో కానీ, రాగి దాంట్లో కానీ పూస్తే తినేస్తుంది. ఇప్పుడు మన బంగారం కూడా దానికి ముట్టుకున్నామంటే తినేస్తుంది. అందుకని ఏం చేస్తారు, దాన్ని పింగాణి పాత్రలు అంటే సీసా అవి ఉంటాయి కదా, పింగాణి మనం పచ్చళ్ళు గిట్ట పెట్టుకునేటివి, చీని అంటారు, అటువంటి దాంట్లో కలెక్ట్ చేసి పెడతారు. అయితే ఇప్పుడు ఈ పాదరస లింగాన్ని తయారు చేసే విధానం ఎట్లా అంటే ఇది చెప్తాను నేను. ఏం లేదు, పాదరసాన్ని మంచిగా కల్వంలో వేసుకొని మంచిగా దాంట్లో ఈ బిల్వపత్రాలు ఉంటాయి కదా, దంచి దాని రసం పోసి నూరాలి, బాగా నూరేసేసి దాంట్లో తులసి వేయాలి, తులసి కొడేసి నూరాలి, దాని రసం పోయాలి. పోసి నూరుకుంటూ ఏం చేయాలంటే ఒక రాగి కడ్డి తీసుకొని ఆకురాయితో బాగా రాసి పౌడర్ తయారు చేయాలి. ఆ పౌడర్ను మంచిగా ఈ పన్నీరు, ఈ బిల్వపత్రం యొక్క రసము ఇవన్నీ వేసి మంచి కడగాలి, దాన్ని కడిగేసి శుద్ధి చేసుకొని ఈ పాదరసం లోపల వేసేసేయాలి ఆ పౌడర్. అది వేసేసి కల్వాన్ని బాగా రుద్దుతుంటే ఏమవుతుందంటే అది మంచిగా ఒక వెన్నపూసలాగా తయారవుతుంది. ఇట్లా అంటే ఇట్లా మన వెన్నపూస ఏ రూపం అంటే ఆ రూపం చేయొచ్చు, అట్లా తయారవుతుంది. దాన్ని చేతులు వేసుకొని మనకి ఇష్టం ఉన్న సైజు ఈ విధంగా చేసుకోవాలి. ఇది పాదరస లింగం. అయితే ఈ పాదరస లింగాన్ని మనము చాలా వెయిట్ ఉంటుంది, ఇది చాలా వజన్ ఉంటుంది. అయితే దీన్ని గట్టిగా రాయిలేక తయారవుతుంది. దీన్ని ఏం చేయాలంటే ఇట్లా పానవటం ఉంటుంది కదా, ఈ పానవటం లోపల పెట్టాలి. పెట్టేసేసి నువ్వు అభిషేకాలు చేసి పూజ చేసుకున్నట్టయితే స్వయం శివునికి పూజ చేసినట్టే లెక్క. ఇది ఆయన నుంచి ఉద్భవించింది కాబట్టి ఇంట్లో అఖండ ఐశ్వర్యం వస్తుంది, ధనకనక వస్తువాహనాలు వస్తాయి, అనుకున్న పనులు అవుతాయి, ఏది అనుకుంటే అది అవుతుంది. ఇది ఇంట్లో ఉన్న వాళ్ళకు దరిద్రం అనేది దరిచేరదు. మీ ఇంటి లోపల ఏ కార్యం అనుకున్నా నిర్విఘ్నంగా జరుగుతుంది. కావాలనుకుంటే నా దగ్గర ఉంటాయి, ఆన్లైన్ తోటి పంపిస్తా, మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు. జై గురుదత్త.